ఆచరించవలసిందిగా కోరుతూ మీరందరూ దయచేసి ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే, ఒక్క 30 క్షణాలు నిశ్శబ్దంగా ఉంటే, మీరు ఇందాక నన్ను అడిగినట్లు మీ అందరి తరపున కోట్లాది మందికి తీరని కోరిక ఒకటి ఉంది. అది సవినయంగా మీ అందరి తరపున చిరంజీవి గారిని ఒక్కసారి విన్నవించుకుంటా. సార్, మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఎంతో ఆత్మీయంగా యార్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి సంబరంలాగా నాకు అనిపిస్తుంది. సరే, మనం ఎక్కడున్నాము ఏంటంటానికి నా అభిమానులు వాళ్ళ కేకలు కేరింతలు తెలియని ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. థ్యాంక్ యూ. ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి మా ఆవిడ నా బ్యాగ్ సర్దుతూ, ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటూ కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు, కొన్ని జీన్స్ అవి పెట్టింది. చూడగానే నాకు మిత్రులు యార్లగడ్డ ప్రసాద్ గారు, ఆయన ఆంగికం, ఆయన వేషధారణ, తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంట్లోని వాటికి వెళ్తే చాలా అసహ్యంగా ఉంటుంది, పంచె కట్టుకుని వెళ్తే ఎలా ఉంటుందని. మీరా పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే. నేను ఎప్పుడు ఇలా పంచె కట్టుకుని ఏదో ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు. కానీ జాగ్రత్త అంటే ఎప్పుడైనా అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది. కాలు జారటమా ఏంటి భాష? అక్కడ తడబడి పడతారేమోనని. పర్లేదు, ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటాను అన్నాను. సరే, అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షను, వెనకాల ఏదో కొంచెం లూజ్ అయినట్టుంది నాకు, ఊడిపోతుందేమోనని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను. నేను వెళ్ళి వచ్చాము వెనక చూస్తుంటే బాబు ఏదైనా జారిపోతే చెప్పి సర్దించుకుంటారని చెప్పేసి. సో అలవాటు లేకపోయినా సరే కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం, అది ఎంత సంతృప్తినిస్తుంది అనేది అంత ఇంత కాదు. ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, షార్ట్గా వైఎల్పి అనేస్తాం మేము, నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయనకి మిత్రులు ఉన్నారు. ఆయనకు విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పి గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం ఆయనది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరపున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున, అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖున ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయొచ్చా అన్నాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖున జనవరి చేస్తూ వచ్చావు, మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అంటే 1 month అని పోస్ట్పోన్ చేస్తారంటాం. వారికి నా పట్ల నా అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం. ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను, అంతకంత ఆనందంతో ఇక్కడి నుంచి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీని
దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని